వెల్కమ్ టు ఈటీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ పాత్లో తనదైన మార్క్ వేసుకున్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల పేరు ముందు వరుసలో ఉంటుంది. మ్యూజిక్, ఎమోషన్, డీప్ కాన్సెప్ట్ ఉన్న కథలు తెరకెక్కించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు చిన్న మింట్రేడ్ హీరోలతోనే జరిగాయి. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గోదావరి సినిమా టైంలోనే కమ్ముల గోపీచంద్ను కథ చెప్పారు అని, కానీ ఓకే కాలేదు అని అప్పట్లో టాక్ వచ్చింది. అలాగే ఫిదా సమయంలో మహేష్ బాబుకు కూడా కథ వినిపించారు. కానీ అప్పట్లో ఆ కథ మహేష్కు నచ్చినా తన స్థాయికి తగ్గట్టుగా అనిపించలేదు అని లైట్ తీసుకున్నారట. ఈ విధంగా శేఖర్ కమ్ముల సింపుల్ స్టోరీలతోనే స్టార్ హీరోల మనసును గెలవలేకపోయాడు. దీంతో అతను తన కథలోకి నేచురల్ స్టార్లు, కొత్త టాలెంట్ను తీసుకుంటూ వచ్చారు. కానీ కమ్ముల తాను పెద్ద హీరోలతో కూడా ఆడియన్స్కు నచ్చేలా సినిమా చేయగలను అని చాలాసార్లు చెప్పారు. రీసెంట్గా తానేంటో నిరూపించారు. నాగార్జున, ధనుష్ లాంటి హీరోలతో కలిసి తెరకెక్కించిన కుబేరా సినిమాతో శేఖర్ కమ్ముల తన రేంజ్ ఏంటో చూపించారు. ఈ సినిమా ఆయనకు ఏ స్థాయి రెస్పాన్స్ తెచ్చిందో చూస్తే ఇకనైనా స్టార్ హీరోలు ఆయనను ఫ్రీగా కన్సిడర్ చేయాల్సిన టైం వచ్చిందనే చెప్పాలి. విడుదలైన రోజునే సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, కంటెంట్ పరంగా అందిన ప్రశంసలు చూస్తూ ఉంటే శేఖర్ కమ్ముల మార్క్ను ప్రేక్షకులు ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు అన్నది స్పష్టమవుతోంది. ధనుష్ కెరీర్లో బెస్ట్ రోల్ చేయగా ఈ సినిమా ద్వారా నాగార్జునకు మళ్ళీ ఓ మంచి పాత్ర దొరికినట్లయింది. సిబిఐ ఆఫీసర్ పాత్రలోని డెప్త్, ఆయన లుక్, ప్రెజెన్స్ అన్ని సినిమాకు అసెట్గా నిలిచాయి. ఈ పాజిటివ్ వేవ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే వచ్చింది. కమర్షియల్ యాంగిల్కు అతడి కథ శైలి ఫిట్ కాదు అనే అభిప్రాయాన్ని ఇప్పుడు కుబేరా తుడిచేసింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఇప్పటి వరకు కమ్ముల స్కెచ్ పెద్ద హీరోలకు సరిపోదు అనేవారు ఇకనైనా ఆలోచించగలరా? కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్లో శేఖర్ కమ్ముల కూడా తనదైన స్థాయిలో నిలబడగలడు అని కుబేరా చూపించింది. ఇకపై మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఓపెన్గా ఈ డైరెక్టర్ను కన్సిడర్ చేస్తారా అన్నదే ఆసక్తికరమైన అంశం.